గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. సో కొంచెం మీతో నా బెస్ట్ బెస్ట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అండ్ ఈ వీడియో ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలా క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ అండ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనలీ నా డే వచ్చేసింది అనమాట షేర్ చేసుకోవడానికి. అదేంటో కాదండి, నా లేబర్ అండ్ డెలివరీ స్టోరీ అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా లేబర్ అండ్ డెలివరీ స్టోరీస్ చూసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది. ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే మీతో అందరితో షేర్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఈ వీడియోలో చెప్తున్నానని కాదు, మీకు చెప్తున్న ప్రతి సెకండ్ ప్రతి మినిట్ నా మెమరీస్ మొత్తం నేను రీకలెక్ట్ చేసుకుంటున్నట్లే. అండ్ నేను కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పన్వికి మేబీ నేను చెప్పే టైం వస్తుందో చెప్పలేనో, లేకపోతే చెప్పినా దానికి అర్థం కాని స్టేజ్లో ఉండుండొచ్చు అప్పటికి అది. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. బట్ ఈ వీడియో చూస్తే దానికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అమ్మ ఓకే, నేను తన జర్నీ ఇలా ఉందా అనేసి అర్థమవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. ఫస్ట్ అయితే లేబర్కి ముందు అంటే పెయిన్స్కి ముందు నాకు ఎలా ఉన్నింది ఏంటి అనేది షేర్ చేస్తాను. యాక్చువల్గా నాకు December 15th 9th మంత్ వస్తుంది అనమాట. December 14th ఏమైంది అంటే మా పని ఆవిడ ఉంటుంది కదా, సో మా మెయిడ్ ఉంటుంది కదా, నేను మెయిడ్ని ఎప్పుడూ అలా ట్రీట్ చేయను అనమాట. నాకు సిస్టర్ లానే ట్రీట్ చేస్తాను. వాళ్ళకి ఏదో పండగకి సంథింగ్ బట్టలు పెట్టుకోవడాలు అలాంటివన్నీ ఉన్నాయంట. అందుకని చెప్పేసి నన్ను అడిగింది, మేడం గారు ఒకసారి జేఎన్టీయూ వెళ్దామా అంటే, ఇక్కడంటే చాలా రేట్లు ఉంటాయి కదా, మేము ఇక్కడ కొనలేము, మీకు తెలిసిందే కదా అన్నది. నాకైతే ఏమనిపించిందంటే, నా గురించి తెలిసిన వాళ్ళు పర్సనల్గా ఎవరైనా సరే నా గురించి చెప్తారు, నా హార్ట్ అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఓకే అని చెప్పేసి గోపిని అడిగాను. ఎందుకంటే 9th మంత్ వచ్చిన తర్వాత ఎనీ మినిట్ మనకి పెయిన్స్ వస్తాయి, మనం అది చెప్పలేము కూడా. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ బాడీ. కొంతమంది బాడీస్కి ముందే పెయిన్స్ రావచ్చు, కొంతమందికి 9 months నిండిన తర్వాత రావచ్చు. బట్ అది మన చేతుల్లో లేదు. ఈ రోజైతే వెళ్దామా తను ఇలా అడిగింది అండ్ నాకు కూడా వెళ్ళాలని ఉంది. అండ్ అలా కొనకపోయినా స్ట్రీట్ షాపింగ్ చూడడం చాలా ఇష్టం నాకు. అండ్ దట్ ఇన్ ప్రెగ్నెన్సీ చూడడం అంటే పిచ్చ ఇష్టం నాకు. అసలుకి నన్ను ఎంత హ్యాపీగా చేస్తుందో. అయితే వెళ్దాం అనేసరికి ఓకే ఇదే లాస్ట్, తర్వాత ఇంకా 9th మంత్ వచ్చాక వెళ్ళకూడదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, కొంతమందికి వాటర్ బ్రేక్ అయిపోతాయి, కొంతమందికి మ్యూకస్ ప్లగ్ వచ్చేస్తుంది, పెయిన్స్ రావచ్చు. సో ఇలా అన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడే లాస్ట్ అని చెప్పేశాడు అనమాట. ఎనీవేస్ తీసుకెళ్తున్నాడు కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. ముందే చెప్తున్నాను, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఈ వీడియో చూడండి. చాలా లెంతీగా ఉంటుంది, బట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. 4:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. 4:30కి బస్లో. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు కార్స్ పడదు, క్యాబ్ పడదు అనమాట. అండ్ ఏసీ బస్ కూడా పడదు. కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఆటోకి వెళ్ళామన్నమాట. ఆటోకి వెళ్ళిన తర్వాత దట్టు నాకు ఆటోకి వెనక్కి కూర్చోవడం నచ్చదు. అందరినీ వెనక్కి కూర్చోబెట్టి నేను ముందు కూర్చుంటాను అనమాట. అలా ఆటోకి వెళ్ళాము. ఇక్కడి నుంచి ఇంటికి మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంటుందంటే 1.3 kilometers ఉంటుంది. అలానే వెళ్ళాము. ఆ తర్వాత బస్సులో జేఎన్టీయూ వెళ్ళామన్నమాట. జేఎన్టీయూ వెళ్ళిన తర్వాత 5 అయ్యింది. 5 నుంచి ఆల్మోస్ట్ ఆ రోజు ఏం జరిగిందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎవరు చెప్పిన మాట కూడా నాకు అదొక మెమరీలానే గుర్తుంటుంది. ఎందుకంటే నా బుజ్జి తల్లి ఈ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కటి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో అని
లైక్ అనే మైండ్ సెట్తోనే నేను ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా చెప్తున్నాను. అలా నేనేం చేశానంటే రోడ్ క్రాస్ చేయకుండా మెట్రో ఉంది కదా, మెట్రో స్టెప్స్ ఎక్కేసి స్టెప్స్ లిఫ్ట్ ఎక్కాను, అది మాత్రం సరిగ్గా గుర్తులేదు. బట్ మెట్రో ఉంది కదా అటు దాటడానికి అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ అయ్యి అండ్ ప్రెగ్నెన్సీ ఫేజ్లో ఉన్న వాళ్ళు అండ్ లేదంటే మదర్ అయిన వాళ్ళు ఇది బాగా అర్థం చేసుకోగలరు. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months అండ్ లాస్ట్ 2 monthsలో మనకి యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది అనమాట. నాకు అలానే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉండింది. అయితే నేను అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి కదా, వెళ్ళాను. సో అక్కడ నన్ను ఒక ఆవిడ చూసి, నిండు నెలలతో ఉన్నట్లున్నారు, ఎందుకమ్మా రావడం, ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అన్నారనమాట. సో నేను ఆవిడకైతే చెప్పాను, ఏ ఏ టైంలో డెలివరీ అవుతుందో మనం ఎవరైనా చెప్పలేం, బట్ డెలివరీ అయ్యే దాకా కూడా ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, తర్వాత ఎలాగో బయటకు వెళ్ళలేము, బేబీని చూసుకోవాలి కదా అని ఆన్సర్ ఇచ్చాను నవ్వుతూనే. తను కూడా నవ్వుతూనే సరేనమ్మా దిష్టి తగులుతుంది కదా అందుకే వద్దామన్నాము అని చెప్పేసి వెళ్ళారు. సో అలా కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళగానే అక్కడ నన్ను ఒక అక్క చూశారన్నమాట. అంటే నన్ను ప్రెగ్నెన్సీకి ముందు కూడా చూస్తూనే ఉండాలి, ఎందుకంటే నేను వెళ్ళే షాప్స్లో వాళ్ళతో అంటే కొంతమంది నన్ను బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ అక్క నన్ను గుర్తుపెట్టుకున్నారు. అంటే అక్కడ నాకు ఒక ఇయర్ రింగ్ బాగా నచ్చిందనమాట. సో ఆవిడ నన్ను ఇక్కడ వరకే చూశారు. నేను ప్రెగ్నెన్సీలో వీడియోస్ తీయలేదు కాబట్టి మీ ఎవ్వరికీ తెలీదు. నేను ప్రెగ్నెన్సీలో జస్ట్ నాకు చీక్స్ మాత్రమే అండ్ బెల్లీ మాత్రమే వచ్చింది. నేను బాడీ పరంగా వెయిట్ గెయిన్ అయితే నా మజిల్ గెయిన్ అయితే లేదు, బట్ బోన్ స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువే ఉన్నిందనమాట. అస్సలు సన్నగా ఉండేదాన్ని, బట్ బంప్ మాత్రం ఉండేదన్నమాట. అలా ఉండేదాన్ని. ఆవిడ కూర్చొని ఉన్నారు, కూర్చొని ఉండి చూశారనమాట. 80 రూపీస్ చెప్పారు. ఓకే అక్క ఎంతకు వస్తుంది అనేసి అన్నాను. పక్కనే వాళ్ళ కొడుకున్నారు. ఆ అబ్బాయి చూసేసి, అమ్మ ఆంటీ బొజ్జులో బేబీ ఉంది అన్నాడు అనమాట. అంటే కొంచెం చిన్నవాడేవాడు. ఆ అక్క ఇంకా వెంటనే వచ్చేసి, ప్రెగ్నెంట్గా ఉన్నారా, 40 తీసేసుకోండి అన్నారు. అక్క మీరు అంత తగ్గిస్తారా మరి అంటే, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కోరికగా ఉన్నప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవాలని ఇచ్చినప్పుడు తీసేసుకోవడం మంచిదమ్మా, తీసేసుకోండి పర్లేదు నేను తీసేసుకోండి అన్నారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అప్పుడు ఆవిడ నన్ను చూసి మొహం, అప్పుడు కరోనా లేదు కదా, ఫేస్ బాగా గ్లో అవుతుంది, ఖచ్చితంగా పాపే పుడుతుంది చూడండి అని ఒక మాట చెప్పిందనమాట. ఆ మాట వినంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఎవ్వరికీ చెప్పలేను ఆ మాటల్లో. పంది తల్లి నిజం చెప్తున్నాను, అమ్మ ఆడపిల్ల కావాలని అంత ఆశగా చూసింది. నిజంగా నువ్వు అంత ఆశతో ఉన్న అమ్మకి నిజంగా గాడ్స్ గిఫ్ట్ లాగా వచ్చేసావు. ఐ లవ్ యూ సో మచ్, ఇంక చెప్పలేను. తర్వాత నేను ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను. నిజంగా అక్క చెప్పినట్లు మాత్రం పాపే పుడితే 100% నా మనసులో పాపనే ఉంది. పాప పుడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నేను వచ్చినప్పుడు చెప్తాను అనుకున్నాను. తర్వాత అలా ఆల్మోస్ట్ మీరు నమ్ముతారో లేదో 9:30 వరకు అక్కడే చిన్నగా నడుస్తూనే ఉన్నామన్నమాట. అది December 14th. ఆ రోజు ఇంటికి వచ్చేసాము, అయిపోయింది. నాకు తెలిసి 10కి ఆ టైంకి ఇంట్లో ఉన్నాము. అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ వాటర్ తాగలేదు, ఎందుకంటే యూరిన్ వస్తూనే ఉంటాయి, ఎక్కడ పోసుకోలేమని చెప్పేసి వాటర్ తాగలేదు అనమాట. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు బేసిక్గా ఏంటంటే నైట్ 10:30 తర్వాత స్టొమక్లో నాకు 4th కాదు 3rd month నుంచి మూమెంట్స్ తెలిసాయి. నమ్ముతారో నమ్మరో 3rd month నుంచి మూమెంట్స్ తెలిసాయి. 4th month నుంచి పైకి తెలిసేది, అంటే ఎదుటి వాళ్ళు టచ్ చేయడానికి, వాళ్ళు ఫీల్ అవ్వడానికి కూడా తెలిసేవన్నమాట. అంత స్ట్రాంగ్గా తెలిసేవి నాకు. అలా ఉన్నప్పుడు అలా నాకు మూమెంట్స్ తెలిసినప్పటి నుంచే పన్వి 10కి నిద్రపోయేదన్నమాట. 10కి నైట్ టైం 10కి నిద్రపోతే మార్నింగ్ 5:30కి మళ్ళీ మూమెంట్స్ స్టార్ట్ చేసేది. అప్పటి వరకు ఏం చేసినా కూడా నిద్రపోతూనే ఉండేదన్నమాట. సో నేను అలాగే అనుకొని నిద్రపోయాను. ఆ తర్వాత ఏమైంది, మార్నింగ్ 6కి 7కి అలా లేచాను. లేస్తే పన్వి 5:30 అవ్వగానే పిచ్చగా బాక్సింగ్ చేస్తుంది అనమాట. అలాంటిది కదులుతుంది,
బట్ ఏంటి అంటే స్లోగా కదులుతుంది. మేబీ 9th మంత్ వచ్చాక స్పేస్ సరిపోక కూడా అలా కదులుండొచ్చు. కానీ నా మనసులో భయం అనమాట. ఏంటి రోజు తిరిగేదానికంటే కొంచెమే తిరుగుతుంది అన్నట్లు కొంచెం భయం పుట్టేసింది. ఎంత స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకైనా సరే లోపల తన దాకా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒకలాంటి ఫియర్ అనేది ఏర్పడుతుందనమాట. తర్వాత నేను సరే లైట్ తీసుకుని అంటే లైట్ తీసుకోవడం అంటే అలా కాదు, తెలుస్తాయిలే అని చెప్పేసి దానికి పూరి ఇష్టం అనమాట. నాకు కొన్ని తెలుసు దానికి స్టమక్లో ఏవి ఇష్టం, పూరి ఇష్టం, పొంగల్ ఇష్టం. సో ఇలాంటివన్నీ ట్రై చేద్దామనేసి పొంగల్ చేయించుకొని తిన్నాను. తెలుస్తున్నాయి, బట్ ఎలా అంటే రోజు ఇట్లా కొట్టడం వేరు, ఇలా కొట్టడం వేరు. సో నాకు ఇలా తెలిసినట్లు అనిపించింది అనమాట. అలా తెలిసినట్లు అనిపించింది. సరే ఇంకా చూద్దాము అనేసి ఒక ఎలక్ట్రోలైట్ వాటర్లా ఉంటుందన్నమాట. అది ఎప్పుడైనా నీరసం వచ్చినప్పుడు తాగొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్. అది తాగితే నాకు సూపర్గా, అంటే ఎలా అంటే ఇంకా బాబో ఇలా కొడుతుంది ఏంట్రా అన్నంతగా తెలుస్తాయి. అది తాగినా కూడా అలాగే ఉన్నింది. అరౌండ్ 2 ఆ టైం అవుతుందన్నమాట. నేను ఇంకా మేడంకి కాల్ చేసి చెప్పడం జరిగింది. మేడం ఇలా మూమెంట్స్, ఆ రోజు సండే అనమాట. సండే మేడం మూమెంట్స్ ఇలా తెలుస్తున్నాయి బట్ చాలా లైట్గా తెలుస్తున్నాయి మేడం అని చెప్పారనమాట. అప్పటికి నాకు ఎస్టిమేటెడ్ వీక్స్ వచ్చేసి మేడం అంటే నేను కొంచెం భయపడుతున్నాను కదా. సో సార్ అంటే మేడం హస్బెండ్ అనమాట. సార్ పీడియాట్రిషియన్. సో సార్ మాట్లాడారు నాతో కొంచెం ధైర్యం చెప్పడానికి. మేబీ 34 వీక్స్ అయి ఉంటాయి. సో ఇట్స్ ఓకే, మనం చూద్దాము. మూమెంట్స్ అనేవి మీరు ఇప్పుడే అంటే మీరు చెప్పడం బట్టి ఓకే తక్కువ ఉందని అనుకుందాము. మేబీ స్పేస్ బట్టి కూడా అలా అయి ఉండొచ్చు. అది ఏంటి అనేది మీరు ఒకసారి స్కాన్ తీయించుకుంటే సరిపోతుంది. మీకు దగ్గరలో ఆ రోజు సండే కదా, స్కాన్ సెంటర్లో ఎక్కడైనా స్కాన్ తీయించుకోమని చెప్పారు. సో నేను స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నాను. స్కాన్ తీయించుకున్న తర్వాత రేడియాలజిస్ట్ ఉండేసి చెప్పాను, వాళ్ళకి కాల్ చేసాం ఫస్ట్. ఇలా రేడియాలజిస్ట్ ఉన్నారా, కొంచెం ఎమర్జెన్సీ చెప్పండి అని చెప్పేసాం. టు బీ ఫ్రాంక్ అది ఎమర్జెన్సీ కాదు. అంటే ఏంటి ఎవరు చూసే అంటే నేను భయపడుతున్నాను అంతే. అది ఎమర్జెన్సీయా కాదా అనేది డాక్టర్స్కి చాలా ఎక్స్పీరియన్స్. నా భయం కొద్దీ వాళ్ళు తీయించుకున్నాను. రేడియాలజిస్ట్ ఉండేసి బేబీ అంతా చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది, గ్రోత్ పరంగా తనకి 36th వీక్ ఉంది అని చెప్పారనమాట. అందరికీ షాకింగ్ అసలుకి. రిపోర్ట్స్ వెంటనే డాక్టర్ సార్కి పంపించేసాము. సార్కి పంపించేయగానే యాక్చువల్లీ మేము 34 వీక్స్ అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ 36 వీక్స్ ఉన్నాయి. అంటే గ్రోత్ కూడా చాలా బాగుంది అండ్ బేబీ వెయిట్ కూడా నియర్లీ తను 3 ఉందన్నమాట. సో చాలా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. మేబీ నాకు తెలిసి కొంతమంది ఆ టైంలో బేబీస్ మంత్స్ వచ్చే కొద్దీ నిద్ర కూడా పోతూ ఉంటారనమాట. అలా కూడా అయి ఉండొచ్చు. సో ఈవినింగ్ దాకా చూడండి అన్నారు. ఈవినింగ్ దాకా చూశాను. మనకు అసలే భయం ఎక్కువ కదా. సో భయం ఎక్కువ కాబట్టి సార్ వద్దు సార్, నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పానమాట. కొంచెం నవ్వుకున్నారు. జాయిన్ అవ్వడం అలా ఏమి ఉండదు, కానీ డెలివరీ అయితే అప్పుడే అవ్వదు. కానీ మీకు మూమెంట్స్ తెలియడానికి ఐవీ పెడతాను. మేబీ ఐవీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐవీ పెట్టిన తర్వాత మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఐవీ పెట్టించేసుకున్నాను, వెళ్ళేసి 6కి ఆ టైంలో ఐవీ పెట్టించేసుకున్నాను. తర్వాత చూడండి ఇంకా అస్సలు తిరుగుతూనే ఉంది నిజంగా. ప్రతి 2 అవర్స్కి హార్ట్ బీట్ అనేది డాప్లర్ పెట్టేసి చెక్ చేస్తూ మనకు వినిపిస్తూనే ఉంటారనమాట. ఎలా కొడుతుందంటే ఆ డాప్లర్ని కూడా కొడుతూనే ఉంది. ఆ టైంలో డాప్లర్లో నాకు చెక్ చేసినప్పుడు 142, 147 వరకు ఉన్నిందనమాట హార్ట్ బీట్. సో సార్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వచ్చి నాతో భయపడతానని మాట్లాడుతూనే ఉన్నారనమాట. సో నీకెప్పుడు అమ్మయ్య బాగుంది అనిపించినప్పుడే నువ్వు వెళ్ళి విద్య, మాకందరికీ తెలుసు నువ్వు ఎంత టెన్షన్ పడతావో అని చెప్పారు. సో నేను ఉండేసి ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే సార్ మేడంని కూడా తీసుకొచ్చేసారు. మేడంని తీసుకొచ్చేస్తే
మేడం వచ్చేసి, విద్య నువ్వేం భయపడకు, నువ్వేం కంగారు పడకు, మేమందరం ఉన్నాం ఓకేనా, అసలు ఎందుకు భయపడుతున్నావు, చాలా హెల్తీగా ఉన్నావు, బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది, అనవసరంగా టెన్షన్ తీసుకున్నా, అక్కడ భయపడాల్సింది ఏమీ లేదు అంటే, మేడం మూమెంట్స్ అంటే మేబీ బేబీ రెస్ట్ తీసుకుంటుందేమో, మనం ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు కదా, ఏం లేదు, ఒక్కొక్కసారి అలా ఉంటారు బేబీస్, దానికి భయపడాల్సిన అవసరం లేదు, స్కాన్ తీసిన తర్వాత అంతా నార్మల్ అని తెలిసిన తర్వాత భయపడాల్సిన అవసరం ఏంటి అన్నారనమాట. సో తర్వాత డాక్టర్ వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 36th వీక్ అన్న తర్వాత ప్రాబ్లమే ఉండదు. 36 వీక్స్ రన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకొక 2 days అయితే కూడా నిండిపోతాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది బేబీస్ ఇంకా బ్రీత్ చేయడం కూడా, బయటకు వచ్చిన తర్వాత బ్రీత్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా హెల్తీగా ఉంది. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది అంటే 9th month వచ్చినా కూడా బేబీ 2 kgs ఉంటుంది, కొంతమందికి 9 months నిండినా కూడా 2.5 kgs ఉంటారు. సో మీరు ఇలా కంపేర్ చేసుకుంటే మీ బేబీ నియర్లీ 3 ఉంది అంటే మీరు ఆలోచించుకోండి, చాలా హెల్తీగా ఉంది కదా, సో టెన్షన్ పడద్దు అని చెప్పేసి నాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చేసి వాళ్ళైతే వెళ్ళారు. సో నేను డిసెంబర్ 16th వచ్చేసి ఇంకా ఓకే సరే అని చెప్పేసి, డిసెంబర్ 16th ఈవినింగ్ ఉంటుంది కదా, సరే వెళ్తాను మేడం అని చెప్పేసి, అప్పుడు కొంచెం అంటే ఆకలి అంత వేయలేదు, ఐవి పెట్టిన తర్వాత ఆకలి అంతా వేయలేదు అనమాట. సో వెళ్ళామన్నమాట. ఈ విషయం విజయక్కకి నేహాకి చెప్పలేదు, డిశ్చార్జ్ అయ్యే ముందే చెప్పామన్నమాట. వాళ్ళు ఫుల్ టెన్షన్ అయిపోయారు, ఎందుకంటే అది వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి అక్క వాళ్ళు వద్దాం అనుకున్నారు. కాల్ చేసేటప్పటికి మేము ఇంట్లో లేమని చెప్పాము, ఇంకెక్కడున్నారా అనుకున్నారు. సో హాస్పిటల్ అని చెప్పేసరికి వాళ్ళు ఏంటి డెలివరీ టైం అయిపోయిందా అని షాక్ అయిపోయారనమాట. లేదు ఇలా కొంచెం మూమెంట్స్ లైట్గా తెలుస్తున్నాయి అని చెప్పేసరికి అన్నారు. అప్పుడు అక్క చెప్పారు, వీక్స్ వచ్చే కొద్దీ అండ్ మంత్స్ వచ్చే కొద్దీ కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది విద్య, నువ్వు దానికే భయపడిపోవాలా అనేసి. ఆబ్వియస్లీ నాకు చాలా భయం వేసింది ఆ టైంలో మాత్రం. ఆ తర్వాత డిసెంబర్ 17th వస్తే బయట అందరూ పిల్లలందరూ ఆడుతున్నారు, మా ఫ్లోర్లో పిల్లలు రచ్చ ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే. నేను డైలీ పన్వికి నైటు నిద్రపోయే ముందు ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని, ప్రతి ఒక్కటి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసేదాన్నో, నాకు మూమెంట్ స్టార్ట్ అయిన డే నుంచి డెలివరీ అయ్యే ముందు వరకు కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట. దాంతో చెప్తూ ఉండేదాన్ని, పొట్ట తడుముతూ చెప్తూ ఉండేదాన్ని, అది చాలా బాగా రెస్పాండ్ అయ్యేదన్నమాట. అలా డిసెంబర్ 17th అందరూ నా ఫేస్ చూసేసి, విద్య నీకు ఏదో అన్కంఫర్టబుల్గా ఉన్నట్లుంది, సో ఒకసారి ఫేస్ చూసుకో వెళ్ళి అంటే, ఏం లేదు అంటే, నేను బేసిక్గా బొట్టు పెట్టుకోను, పొడుగు బొట్టు పెట్టుకున్నాను. సో దానివల్ల మీకు ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందేమో అని అంటున్నాను అందరితో. కానీ వాళ్ళు ఏంటంటే, లేదు నీ ఫేస్లో డిఫరెన్స్ మాకు కనిపిస్తుంది అన్నారు. నేను అది పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు మార్నింగ్ జరిగింది చెప్పడం మర్చిపోయాను కదా. డిసెంబర్ 17th మార్నింగ్ మేడంని అడిగితే మేడం ఏం చెప్పారు అంటే, నెక్స్ట్ ట్యూస్డే చెకప్కి రా విద్య అని చెప్పారనమాట. నెక్స్ట్ ట్యూస్డేకి చెకప్కి వస్తే నేను మీకు చెప్తాను, అంటే ప్రతి వీక్ చెకప్ ఉంటుంది అంటే అవసరం లేదన్నారు. బేసిక్గా ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే ప్రతి వీక్ రమ్మంటాము, కాంప్లికేషన్స్ ఏమీ లేవు, సో నువ్వు 15 daysకి ఒకసారి వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పారనమాట. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, నీ భయం నాకు తెలుసు కాబట్టి ఎంత టెన్షన్ పడతావో, సో నెక్స్ట్ వీక్ ట్యూస్డే రమ్మని చెప్పారు. బట్ గాడ్కి ఇంకొక ప్లాన్స్ ఉంటాయి కదా, మనం చెప్పలేం కదా. ఏం జరిగింది అంటే, డిసెంబర్ 17th వాళ్ళందరూ అలా అన్నారు. అమ్మ ఏం చేసింది, అమ్మో హాస్పిటల్లో నా బిడ్డ అసలు ఆకలితో ఏం తినలేకపోయింది, ఇవి పెట్టించి అని చెప్పేసి ఫుల్గా పెట్టేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఫుల్గా తినేదాన్ని. అండ్ థ్యాంక్ గాడ్, నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తాను, ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో కాన్స్టిపేషన్ అస్సలు లేదు, చాలా బాగా తినేదాన్ని, చాలా ఆకలి వేసేదనమాట. టిల్ డేట్ ఎప్పటికి కూడా ఫుల్ ఆకలి తింటూనే ఉంటాను. అలా డిసెంబర్ 18th మార్నింగ్ గోపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలందరూ కూడా అంటే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అమ్మ నేనైతే ఎక్కువ తింటానో లేదో అని చెప్పేసి నోట్లో పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే నోట్లో పెడితే మనం చాలా తింటాం కదా, సో స్టార్ట్ చేసిందనమాట. అలా
ఆ ఆ రోజు డిసెంబర్ 18 ఆఫ్టర్నూన్ పిల్లలందరూ తింటూ ఉన్నారు. ప్రెగ్నెన్సీతో ఉంటే తెలిసిందే కదా, ప్రతి సెకండ్ ఆకలేస్తూనే ఉంటుంది. అలా నాకు ఆకలేసిందనమాట. అమ్మని పిలిచాను. నాకు ఇష్టమైన ఇత్తనాల చిక్కుడుకాయలు అనమాట. ఇత్తనాల చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చాలా ఇష్టం. అది ఇంకా పప్పుచారు చేసింది. చేపించుకుని అమ్మ చేతే నోట్లో పెట్టించుకొని తిన్నాను. చాలా చాలా ఇష్టమైన కర్రీ నాకు. సో చేపించుకొని తిన్నాను. అప్పటికి నాకు ఒకే ఒక కోరిక ఉండిపోయింది. మా ఇంటి దగ్గరలో రావు స్కూల్ దగ్గర బొంగులో చికెన్ పెట్టారనమాట. అది ఒక్కటే తినాలి అనిపించింది. అంటే మరీ హార్డెస్ట్ క్రేవింగ్ ఏం కాదు, తినాలి అని ఉండింది. బట్ ఈ చిక్కుడుకాయ కూర మాత్రం పిచ్చగా తినాలి అనిపించింది. చేయించుకొని తిన్నాను. తిన్న తర్వాత ఇలా దిండు పెట్టేసుకొని కూర్చొని ఉన్నాను అనమాట. అమ్మ వచ్చింది. ఏంటి అలా కూర్చొని ఉన్నావు, బోర్ కొడుతుందా అంటే, లేదమ్మా నేను తిన్న తర్వాత ఇలా తడుముతాను పన్వీని, సో ఫుల్ కిక్ చేస్తుంది అనింది. అంటే అమ్మకి చాలా చిన్న ఏజ్లో కదా మ్యారేజ్ అయింది. సో మేము పుట్టడం కూడా చాలా చిన్న ఏజ్లో పుట్టాం కదా, అందుకని చెప్పేసి ఇవేం నాకేం తెలియవురా, నేను నీ పొట్ట టచ్ చేయొచ్చా, లోపల బేబీ మూమెంట్స్ అన్నీ పైకి తెలుస్తాయి కదా అనిందనమాట. నాకు చాలా క్యూట్ అనిపించింది అలా అడగడము. ఎంత క్యూట్ అనిపించింది కదా, మన పర్మిషన్ తీసుకొని అలా అడగడం. సో అలా టచ్ చేసింది. పన్వికి ఒక హ్యాబిట్ ఉండేది, స్టమక్లో ఉన్నప్పటి నుంచే చేత్తో ఇలా పోక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్క ఫింగర్తో ఇప్పటికి కూడా అలా పోక్ చేస్తూ ఉంటుంది అందరినీ. అలా పోక్ చేసిందనమాట. అలా పోక్ చేసి ఇంకో చేత్తో ఇలా కొట్టింది. అలా అమ్మ టచ్ చేయగానే భారతి కొడుతుంది చూసావా అనింది అనమాట. అమ్మ కూడా ఆడపిల్ల చాలా ఇష్టం, కొడుతుంది చూసావా అనింది. నేను అమ్మ ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్ చూసి నాకు ఎంత చిన్న పిల్లల అసలు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందా, భలే హ్యాపీగా అనిపించింది అనమాట. అమ్మ రోజు ఇలాగే కొడుతుందా అంటే నాకు అంత మెమరీస్ లేవురా, ఎందుకంటే మేమేంటో మా పనులేంటో ఇంట్లో పనులేంటి ఇవే చూసుకునే వాళ్ళని తప్పితే మాకు నిజంగా అసలు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఆ టైంలో తెలీదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇలాగా వావ్, నేను ప్రతిరోజు ఇలా చేయిబెట్టి దాని మూమెంట్స్ అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను అనింది. ఆ తర్వాత అమ్మ వాళ్ళు అంటే అమ్మ గేట్ దగ్గర నుంచొని పిల్లలందరూ ఆడుతుంటే చూస్తుంది. నేను చెప్పాను కదా మా మెయిడ్ అనేసి, విజయ తను హాల్లో చిమ్ముతూ ఉందన్నమాట. చిమ్ముతుంటే నేను వాష్రూమ్కి వెళ్ళాను. నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక అలవాటు ఉందండి. ఏంటి అంటే నెలలు వచ్చే కొద్దీ నేను వాష్రూమ్కి డోర్ తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి నేను ఇదే ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి మనం వాష్రూమ్లో కాలు జారి స్లిప్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి సపోర్ట్ ఉండదు, వాష్రూమ్లో కూర్చున్నప్పుడు కాళ్ళు పట్టేసినట్లు అనిపిస్తాయి. అలాంటప్పుడు మనం గెడేసుకొని ఉండి బయటకు పెద్దగా అరిచినా కూడా వినిపించదు అనమాట. సో డోర్ కొంచెం ఓపెన్గా ఉంచేసి మీరు ఏమన్నా పిలవాలన్నా కూడా వినిపిస్తుంది. సో నేను అలాగే చేసేదాన్ని అనమాట. అలా వాష్రూమ్ అంటే యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టమక్ ట్రస్ట్ మీ రాడ్ అయిపోయింది అనమాట. రాడ్ ఇలా పట్టుకుంటే రాడ్ లాగా తగులుతుంది. నాకు డెలివరీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క సిమ్టమ్ తెలుసు. అందరికీ ఒకే సిమ్టమ్ ఉండాలని లేదు. కొంతమందికి స్టమక్ టైట్గా అవుతుంది, కొంతమందికి ఏంటంటే పెయిన్స్ లాగా వస్తాయి, కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి మోషన్స్ అవుతాయి. సో ఇవి ఒక్కొక్కరి వాటర్ బ్రేక్ అవుతాయి, కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి మ్యూకస్ ప్లగ్ వచ్చేస్తుంది. మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటో కాదండి, మనకి సర్విక్స్కి మ్యూకస్ ప్లగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే ఒక జెల్లీలా ఉంటుంది. దే ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ అనమాట. ఒక మ్యూకస్ ప్లగ్లా ఉంటుంది. ఆ ప్లగ్ అనేది వచ్చేసిన తర్వాత చిన్నగా ఉమ్మ నీరు లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అది ఎవరి బాడీని కూడా కాదు, ఆ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి అంతే. ప్రతి ఒక్కరికి రావాలని లేదు. నాకైతే స్టమక్ టైట్గా అయిపోయింది. స్టమక్ టైట్గా ఎప్పుడు అవుతుందంటే డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే డెలివరీ అవుతుంది అన్నప్పుడు మాత్రమే టైట్గా అయిపోతుంది అనమాట. సో నాకు ఆ సిమ్టమ్ తెలుసు.
ఇంకా ఇంకా యూరిన్ పాస్ చేసేసి గోడ పట్టుకొని నడుచుకుంటా, అంటే నాకు భయం, నేను ఫాస్ట్గా వస్తున్నాను కదా. సో వచ్చేస్తూ మా పనావిడ, అదే తన విజయ ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు, అమ్మ పొట్ట టైట్గా అయిపోయిందమ్మా అని చెప్పాను. పరిగెత్తుకుంటూ వచ్చేసింది అమ్మ. ఆ విజయ నాకు భయంగా ఉంది, ఒకసారి నువ్వు చూడవా అనిందనమాట. పట్టుకొని చూసి, అవునమ్మగారు పొట్ట టైట్గా అయిపోయింది, టైట్గా అయిపోతే డెలివరీ అయిపోతుంది అని చెప్పింది అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి మూమెంట్స్ తెలుస్తున్నాయని అడిగారు. ఆ మూమెంట్స్ అయితే బాగా తెలుస్తున్నాయి, బట్ స్టమక్ మాత్రం టైట్గా అయిపోయింది. అప్పుడు టైం ఎంత అయింది అంటే 12:45 ఆ టైంలో అనమాట. స్టమక్ టైట్గా అయిపోయిందనమాట. తర్వాత నేను అక్కడ కూర్చొని ఉన్నాను కదా, అలా అమ్మ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసరికి ఆంటీ వాళ్ళు అందరూ ఫ్లోర్లో బయట ఉన్నారు కదా. సో వాళ్ళందరూ వచ్చేసారు. ఏమైందంటే స్టమక్ టైట్గా ఉందన్నట్లు అనిపిస్తుంది అంటే కొంచెం మూమెంట్స్ తెలుస్తున్నాయా అన్నారు. నేను మూమెంట్స్ అయితే తెలుస్తున్నాయి అని చెప్పాను. తర్వాత కొంచెం హాట్ వాటర్ ఇచ్చారనమాట తాగడానికి. హాట్ వాటర్ ఇచ్చి బయట కూర్చోబెట్టారు. బయట ఫ్లోర్లో చైర్ వేసి నైటీ వేసుకొని అన్నాను కదా, టెక్కని కొట్టిందనమాట హాట్ వాటర్ తాగగానే. అది నైటీ పైకి కిక్ తెలిసింది. ఇద్దరు చూసారు, వాళ్ళిద్దరు చూసి, అతనైతే మా ఫ్లోర్ విజయ్ చూసి వడంగారు కొట్టింది చూడండి అన్నారనమాట. అది చూసేసారా అట్లాగే కొడుతుంది పన్ను ఎప్పుడు అన్నాను. తర్వాత ఇంకా నాకు ఏమైందంటే అలా స్టమక్ టైట్గా అయిన తర్వాత బ్యాక్ ఉంటుంది చూసారా, లోవర్ బ్యాక్ నుంచి ఇలా స్టమక్ దగ్గరకు వచ్చి అలా ఆగిపోతుంది అనమాట. అది ఎక్కువ కూడా కాదు, జస్ట్ చీమ కుట్టినట్టు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉండింది. కంప్లీట్లీ 100% బేరబుల్ పెయిన్ అనమాట అది. బట్ కొంచెం నా ఫేస్లో అందరికీ తెలుస్తుందంట ఆ విషయము. అయితే నాకైతే అంత ఇబ్బంది అసలు లేదు, కానీ అందరికీ తెలుస్తుందంట. ఓకే, నేనేం అంత ఇబ్బంది ఏం లేదు కదా, సో ఎవరికి ఏం చెప్పలేదు అలా వస్తుందని కూడా. తర్వాత అమ్మ అక్కతో ఫోన్ మాట్లాడుతూ ఉందనమాట. అప్పుడు చెప్పాను, అమ్మ ఇందాక అలా బయట కూర్చున్నప్పుడు ఎందుకో షార్ప్ అలా పెయిన్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంది, అలా 5 మినిట్స్కి ఒకసారి వస్తుందమ్మా, బట్ అదేం ఇబ్బందిగా ఏం లేదు నాకు, మేబీ వేడికి అయి ఉంటుందేమో అంటే, నువ్వు అలా అంటావేంటి భారతి, అంటే ఎప్పుడు నేను అమ్మని భయపెట్టేదాన్ని, ఈసారి అమ్మ నన్ను అలా అంటావేంటి భారతి, 9th మంత్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా డెలివరీ అయిపోవచ్చు, నీకు ఆ విషయం తెలియదేమో, 9th మంత్ వచ్చిన 1 వీక్కే నువ్వు పుట్టావు అనిందనమాట. ఆయన నేదేం పెద్ద పట్టించుకోలేదు. తర్వాత ఇంకా ఫ్లోర్లో వాళ్ళకి ఒకటే భయం కదా, నేను ఎంత టెన్షన్ పడినా వాళ్ళకి తెలుసు. అంటే బేబీ విషయానికి వస్తే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఎలా ఉంది భారతి అని మొత్తం కూర్చున్నారనమాట అందరూ. అప్పుడు సోఫా లేదు కదా, దీవాన్ ఉంది కదా, చైర్ చేసుకొని చైర్లో అలా నా పక్కన కూర్చుంటే అప్పుడు ఇంకా టైం గ్యాప్ తగ్గిందనమాట. ప్రతి 2 మినిట్స్కి రావడం స్టార్ట్ అయింది. బట్ కంప్లీట్లీ బేరబుల్, నేను చెప్పాను కదా, కంప్లీట్లీ భరించగలిగినట్లే అనమాట. ఆ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం అనేదాన్ని, ఇంకా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట. అలా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎదురు వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు ఒకసారి మేడంకి కాల్ చేయొచ్చు కదా అని చెప్పారు. నేను హాస్పిటల్కి కాల్ చేశాను. హాస్పిటల్కి కాల్ చేస్తే మేడం వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్, ఇక్కడ లేరనమాట. మేడం వాళ్ళు ఇక్కడ లేరు. మేడం వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీకి బ్యాంకాక్ వెళ్ళున్నారు. సో అక్కడికి వెళ్ళున్నారనమాట. వెళ్ళుంటే మేడం నాకు చెప్పారు, నేను ఇలా ముందే భయపడతాననేసి. పెయిన్స్ వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకోవాలి. సో మేడం వచ్చేసి ఇచ్చారనమాట. వాళ్ళు అక్కడ రిసెప్షన్లో ఉండే వాళ్ళు చెప్పారు, మీకు మేడం ట్యాబ్లెట్ ఇవ్వలేదా, సో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే పెయిన్స్ తగ్గిపోతే, ఫాల్స్ పెయిన్స్, అది పెయిన్స్ కానీ తగ్గకుండా ఇంకా వస్తూ ఉన్నాయంటే అవి లేబర్ పెయిన్స్ అని చెప్పారు. వేసుకొని ఒక 10 మినిట్స్ అలా తిరిగిన తర్వాత కాల్ చేశాను, లేదండి తగ్గలేదు, బట్ ఈసారి తెలుస్తుంది, అంటే 95% మాత్రమే బేరబుల్, అంటే ఆ 5% నాకు తెలుస్తుంది. 95% అంటే అర్థం చేసుకోండి, పెద్ద పెయిన్ కూడా కాదు, అది తెలుస్తుంది. వాళ్ళకి చెప్పాను, ఒక 15 మినిట్స్ వాక్ చేసి చూడండి అన్నాను. వాకింగ్ చేశాను కదా, బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సర్విక్స్ దగ్గర సంథింగ్, అంటే నాకు పుష్ చేయాలనిపిస్తుంది, నాకు పుష్ చేయాలి అని సెన్సేషన్ వచ్చేసింది అనమాట. నాకు ఇంకా నేను పుష్ చేసేయాలి అలా అనిపిస్తుంది నాకు బాడీలో.
సో వాళ్ళకి ఆ విషయం చెప్పలేదు. మేడం లేరు, సార్కి కాల్ కలవట్లేదు. సో ఇప్పుడు మాకు వేరే హాస్పిటల్ ఏదైనా చెప్పండి, బికాజ్ మేడం నేను నమ్మినందుకు నేను ఎవరిని నమ్మను. సో మేడం వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అంటే, మేడం వాళ్ళు మా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అంటే కలవవు కదా బేసిక్గా. సో ఇంకా అందుకని చెప్పేసి మా గోపిక్, అసలు నేను చెప్పడం మర్చిపోయాను, గోపిక్ చెప్పలేదు మేము ఈ విషయం పెయిన్స్ వస్తున్నాయని కూడా గోపిక్ చెప్పలేదన్నమాట. 3 ఫ్లోర్ వాళ్ళందరూ కూడా చెప్పు భారతి అంటుంటే నేను చెప్పలేదు. ఏ టైంకి చెప్పాను అనుకుంటున్నారు? 3:30కి కాల్ చేసి బుజ్జి పెయిన్స్ వస్తున్నట్లున్నాయి, బట్ అవి నేను భరించగలుగుతున్నాను అని చెప్పాను అనమాట. అయితే వస్తూ పోతూ ఉన్నాయి అని చెప్పాను. నాకు తెలుసు లేబర్ పెయిన్స్ అంటే వస్తూనే పోతూనే ఉంటాయి, కంటిన్యూస్గా రావు. తర్వాత గోపికి చెప్పాను ఆ విషయం. చెప్తే లేబర్ పెయిన్స్ కంటిన్యూస్గా వస్తాయి, నీకెందుకు వస్తూ పోతాయి అని కామెడీగా అన్నాడు అనమాట. పక్కన తన కొలీగ్ దీప్తి ఉంది, తను చెప్పిందనమాట, లేబర్ పెయిన్స్ వస్తూ పోతూ ఉంటాయి అండ్ డెలివరీ ఇంకా దగ్గరలో ఉంది అంటే ఇంకొన్ని గంటల్లో అయిపోతుంది, అంటే పొట్ట టైట్గా అయిపోతుంది, అది సిమ్టమ్ అని చెప్తే అది ఎప్పుడో చెప్పాను నేను. నాకు 12:45 అప్పుడే నాకు స్టమక్ టైట్ అయిపోయింది. ఆ విషయం చెప్పాను. 12:45 అప్పుడే స్టమక్ టైట్గా ఉందమ్మా అని చెప్పేస్తే తను ఉండేసి ఇంక వెళ్ళిపో, ఎప్పటి నుంచి వస్తుంది ఇలాగా అంటే 12:45 నుంచి అని చెప్పాను నేను. ఇంకొద్దు గోపి నువ్వు వెళ్ళిపో ఇంటికి అని చెప్పింది తను. సో గోపి ఆఫీస్లో పర్మిషన్ పెట్టుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా అంటే ప్రతి 2 minutesకి వస్తూ ఉంది, బట్ బేర్ చేయగలుగుతున్నాను అంటే పక్కన వాళ్ళందరూ ఉండేసి, బట్ నీ ఫేస్ డిఫరెంట్గా ఉంది భారతి, నువ్వేమో అలా చెప్పినావు, ఫేస్ మాత్రం అన్కంఫర్టబుల్గా ఉన్నట్లుంది అని చెప్పారు. కానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నాకు అసలు అంత అన్కంఫర్టబుల్గా అనిపించలేదు, ఎందుకంటే చాలా తక్కువ, చాలా అసలుకి నెగ్లిజిబుల్ పెయిన్ కూడా వచ్చింది. తర్వాత నేనేం తినలేదు, ఆకలి వేసింది కానీ తినలేదు. మా ఫ్లోర్ వాళ్ళు ఏంటంటే ప్రణమ్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు. సీరియస్లీ టు బీ ఫ్రాంక్ నాకు ఆ హాస్పిటల్ అస్సలు ఇష్టం లేదు. నేను పెద్ద హాస్పిటల్ అసలు నమ్మను. ఎలాంటి హాస్పిటల్ నమ్ముతానంటే ఆ డాక్టర్ ఓన్ హాస్పిటల్ అయ్యి వాళ్ళే ఉంటూ అక్కడే పీడియాట్రిషియన్ అయితేనే నమ్ముతాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నారు. నాకు మైండ్లో విజయ హాస్పిటల్ ఉంది, విజయ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. సో రెండిట్లో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండింది, బట్ ప్రణమ్కే వెళ్దాం ఫస్ట్ అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని ప్రణమ్కి వెళ్ళిపోయాము. ప్రణమ్కి వెళ్ళేటప్పటికి 5:45 అనుకుంటాను, 6కి డాక్టర్ వస్తారని చెప్పారు. అయితే వాళ్ళని చూసి అంటే అమ్మ వాళ్ళందరూ అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది అనేసి. వాళ్ళ హడావిడి మీరు చెప్తే నమ్మరు బాబోయ్, ఎంత హడావిడి తెలుసా వాళ్ళు అసలుకి. ఏమైంది పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఉండేసి 36 weeks కంప్లీట్ అయిపోయాయి, బట్ 37 weeks అయితే నిండలేదు. చెప్తున్నాను కదా, 36 weeks కంప్లీట్ అయ్యాయి, బట్ 37 weeks నిండలేదు. 37th week రన్నింగ్ అంతే. అయితే వాళ్ళు ఉండేసి తనకి పెయిన్స్ వస్తున్నాయంట, డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదా, కాల్ చేయండి, మేడం రావడానికి 6:30 అవుతుంది, కాల్ చేయండి అన్న. నాకు ఈ లోపల బాగా ఆకలేసి వస్తుంది, కానీ వీళ్ళు చేసిన వేషాలు ఏంటో తెలుసా మీకు, పెయిన్స్ వస్తున్నాయి అంటే అవును, బట్ నాకు అంత ఇబ్బందిగా ఏం లేదు, పుష్ చేయాలని మాత్రం బాగా అనిపిస్తుంది, పుష్ చేయాలి, ఏదో వచ్చేస్తున్నట్లుంది అని చెప్తున్నాను. వాళ్ళు ఉండేసి అయ్య బాబోయ్ మీరు నడవకూడదండి, మీరు అస్సలు నడవకూడదు అని చెప్పేసి వీల్ చైర్లో నన్ను కూర్చోబెట్టుకొని, డెలివరీ అయితే ఏమవుతుంది వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఎన్ఎస్టీ చెక్ చేస్తున్నారనమాట. ఎన్ఎస్టీ పెట్టేశారు. ఎన్ఎస్టీ అంటే ఏం లేదు, మనకి స్టమక్ అప్పర్ పార్ట్లో ఒకటి అండ్ లోవర్ అబ్డోమెన్ దగ్గర ఒకటి పెడతారు. ఒకటేమో హార్ట్ బీట్కి, ఇంకొకటేమో కాంట్రాక్షన్స్ చెక్ చేస్తారనమాట. సో అలా ఎన్ఎస్టీ ఒక 20 minutes చెక్ చేశారు. 20 minutes చెక్ చేసిన తర్వాత డ్యూటీ డాక్టర్ వచ్చారనమాట. డ్యూటీ డాక్టర్ వచ్చేసి నన్ను అడిగారు, మీకు కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, మీకు తెలియట్లేదా అన్నారు. లేదండి అంతగా తెలియట్లేదు, కాకపోతే ఏదో జస్ట్ అలా కుట్టేసి వెళ్ళిపోతున్నట్లుంది, బట్ తెలియట్లేదు అని చెప్పాను అనమాట. వాళ్ళు ఉండేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు కాంట్రాక్షన్ వచ్చింది చూసారా అన్నారు. అంటే వాళ్ళు అక్కడ ఎన్ఎస్టీ చెక్ చేస్తూ ఉన్నారు కదా. లేదు బట్ బేబీ బాగా మూవ్ అయ్యింది తెలిసింది అంటే, వాళ్ళు లేదండి మీరు లేబర్లో ఉన్నారు, ప్రతి 2 minutesకి మీకు కాంట్రాక్షన్ వస్తూ ఉంది, యాక్చువల్లీ చెప్పాలంటే మీరు యాక్టివ్ లేబర్లో ఉన్నారు,
కానీ అది యాక్టివ్ లేబరా లేదంటే ఫాల్స్ లేబరా తెలియాలంటే మేము ఒరిజినల్ చెక్ అనేది చేయాలి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటారు, దాన్ని పెల్విక్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. అదేం లేదండి, మన వర్జినా ఉంటుంది కదా, సో వర్జినాలో ఫింగర్స్ పెడతారు. ఇది చెప్తున్నాను కదా, ఇందులో తప్పు లేదు, మాట్లాడుకోపోవడానికి తప్పు లేదు, చెప్పుకోపోవడానికి తప్పే లేదు. మనం ఒక బేబీని ఎంత కష్టపడి కంటామా ప్రపంచానికి తెలుసు. బట్ చెప్పుకోవడానికి ఏంటి తప్పు? నాకైతే తప్పేం అనిపించట్లేదు. సో నేను చెప్తాను. పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే మన వర్జినా ఉంటే వర్జినాలోకి ఫింగర్స్ పెట్టేసి చూస్తారు. 1 సెంటీమీటర్ అయితే ఇలాగా, 2 సెంటీమీటర్స్ ఇలాగా, 3 సెంటీమీటర్స్ ఇంకా చెక్ చేస్తూ ఉంటారనమాట. నేను అసలు ఒప్పుకోలేదు దానికి. నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అంటే కొంతమందికి అలా చేసే ప్రాసెస్లో వాటర్ బ్రేక్ అవుతాయి. అలా అని 100% బ్రేక్ అవుతాయని కాదు, నా ఫియర్ అంతే, నా ఫియర్ మాత్రమే అది. సో దానివల్ల నేను ఒప్పుకోలేదు. వద్దు, నాకేం చేయొద్దు అని చెప్పాను అనమాట. నేను ఒకసారి నా పేరెంట్స్తో మాట్లాడాలి అని చెప్పేసి కిందకి వెళ్ళాను. వాళ్ళు దానికి ఏమంటున్నారు, వీల్ చైర్లో తీసుకెళ్ళాలంటున్నారు. వీల్ చైర్లో తీసుకెళ్లారు. తర్వాత మా చెల్లి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, మా అక్క ఏమైనా పేషెంట్ అనుకుంటున్నారా, తనకి ఏమన్నా రోగాలు ఏమైనా వచ్చినాయా, దాన్ని అలా తోసుకుంటూ వెళ్తున్నారు, ఏం అక్కర్లేదు అక్క, నువ్వు నడవక్క, నేను తీసుకెళ్తాను అనింది. తర్వాత అదే డాక్టర్ వచ్చేసి ఒకసారి స్కాన్ తీయించేసుకోండి అన్నారు. స్కాన్ తీయించుకున్నాము. స్కాన్ తీయించుకున్న తర్వాత నాకు అక్కడ రేడియాలజిస్ట్ పద్ధతి సరిగా నచ్చలేదు. పడుకోబెట్టారు. బేసిక్గా ప్రెగ్నెన్సీలో సైడ్కి తిరిగితేనే మనకు ఊపిరి ఆడుతుంది, స్ట్రైట్గా పడుకుంటే అస్సలు ఊపిరి ఆడదు. బంప్ మొత్తం ఇక్కడికి గుండెల మీదకి తన్నేసినట్లు అనిపిస్తుంది. అలా పడుకుని ఉంటే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. 15 మినిట్స్ అలాగే పడుకోబెట్టారు. ఎంత అంటే ఆ జెల్ మొత్తం రాసేసి 15 మినిట్స్ అలానే ఉంచారు ఫోన్ మాట్లాడుకుంటూ. చాలా కోపం వచ్చేసింది. స్కాన్ తీశారు. స్కాన్ తీసిన తర్వాత ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదో ఇబ్బంది అన్నట్లు. బేసిక్గా ఆ టైంలో భయపడుతూ ఉంటాం. ఏంటి సార్ అంటే, మీకు డాక్టర్ చెప్తారు అన్నాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిందిరా, ఏం లేదండి, కంప్లీట్లీ ఫైన్, తనకి కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి, యాక్టివ్ లేబర్లోనే ఉంది, తను ఒకసారి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేయడానికి ఒప్పుకుంటే మేము చేసేసి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇన్ కేస్ తనకి నిజంగా లేబర్ పెయిన్స్ అయితే డెలివరీ చేయాలి, లేదు కాదు అంటే మాత్రం తను వెయిట్ చేసి నేను లక్ష్మీ మేడం దగ్గరే చేయించుకుంటానని, తన మేడం దగ్గర చేయించుకోవచ్చు అని చెప్పారు. మేము కిందకు వచ్చేసాం. మహేష్ అనే వచ్చారు. మహేష్ అని వచ్చేసి, ఏంటి భారతి ఇక్కడ ఉన్నావు, నీకు తెలుసు కదా మన విజయ హాస్పిటల్ అని అన్నారు. ఇంకా ఆనందం పెరిగిపోయిందనమాట ఆ టైంలో. అంతే, ఇప్పుడే అంటే ఒక 1 అవర్లో మా డెసిషన్ చెప్తాం మేడం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయేసి ఆటో మాట్లాడుకున్నాను. ఆ టైంలో తెలుసా, నిజంగా ఆ టైంలో ఆటో మాట్లాడేసి నేను భయ్య విజయ హాస్పిటల్కి పోనివ్వండి అని చెప్పేసి, నేను అమ్మ గోపి వాళ్ళు వెనకొస్తున్నారనమాట. చెల్లి ఆటోలో ఎక్కేసి, అమ్మేమో ఇక్కడ విజయ వాళ్ళకి కాల్ చేసేసింది, వాళ్ళకు కూడా కాల్ చేసేసింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అప్పుడు టైం ఎంత అంటే అరౌండ్ 8 ఆ టైం అవుతుందన్నమాట. అంటే ఇంత ప్రాసెస్ చేశారు వాళ్ళు, ఇంత చేసి ఇంత మాట్లాడించి 8 దాకా చేశారు. 8 దాకా చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే, నేను బేసిక్గా ఒకటి ఉంటుంది హాస్పిటల్స్లో, మనం లాస్ట్ దాకా అంటే అట్లీస్ట్ డెలివరీకి ముందు 1-2 విజిట్స్ ఉంటే వాళ్ళు చూస్తారు. లేకపోతే ఏంటి అంటే అంత డేర్ చేయరు అనమాట వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ కండిషన్ తెలియదు కాబట్టి. తర్వాత మేము చెప్పాము, ఇలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పారు. అంటే అవి ఫాల్స్ పెయిన్స్ నిజం పెయిన్స్ అయితే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలుస్తుంది అంటున్నారు. బట్ వాళ్ళు ఎన్ఎస్టీ చేసిన ప్రకారం ఏంటి అంటే, వాళ్ళు చెప్తుంది ఫాల్స్ ట్రూ లేబర్, తను ట్రూ లేబర్ యాక్టివ్ లేబర్లో ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాము అంటే, ఓకే మేడం అని చెప్పేసి లోపల వీక్స్ తీశారు. 37th వీక్ ఇంకా రన్ అవుతుంది, మేబీ మేడం చూస్తారో లేదా అని చెప్పేసి ఫైల్ వెనక్కిస్తూ ఉన్నారనమాట. మేడం చూసేసి అక్కడ మాధవి మేడం ఉండేసి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఈ వీడియో చూడరు నాకు తెలుసు, మీకు అంత టైం కూడా ఉండదు,
బట్ మీకు నిజంగా చేతులెత్తి దండం పెడతాను. ఎవరైనా అంతే, బిడ్డని జాగ్రత్తగా తల్లికి ఇస్తే అంతకంటే ఎవరికి రుణపడి ఉండము. ఆ టైంలో మేడం ఉండేసి, లేదు తను ఎంత ఎమర్జెన్సీ అయ్యి ఉంటే వచ్చి ఉంటారా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిపోయి చెప్పమన్నారు ఏంటి అనేసి. సో నేను ఇదంతా చెప్పాను. తర్వాత మేడం ఉండేసి, నేను ఓకే మీది ఇది యాక్టివ్ లేబర్ అయ్యి ఉండొచ్చు, ఓకే యాక్టివ్ లేబర్ అయ్యి ఉండొచ్చు, అండ్ నా బీపీ చెక్ చేశారు, అండ్ నా వైటల్స్ అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి పర్ఫెక్ట్ అంటే నేను డెలివరీ టైంకి వచ్చేసి 61 kgs ఉన్నాను, అండ్ నా బీపీ ప్రతి ఒక్కరు చెక్ చేశారు. అంత పర్ఫెక్ట్లీ హెల్తీ ఉన్నారు, అసలు మీకు ఏ ప్రాబ్లం లేదు. బట్ నేను ఈ మిషన్స్ని నమ్మను, ఇంటర్నల్ చెకప్ చేసి మాత్రమే నమ్మగలుగుతాను ట్రూ లేబరా కాదా అనేసి. సర్విక్స్ ఓపెన్ అయితే ఓకే, డెలివరీకి మీరు రెడీగా ఉన్నట్లు. సర్విక్స్ ఓపెన్ కాలేదు అంటే మాత్రం మీరు వెయిట్ చేయొచ్చు, మేబీ ట్రూ పెయిన్స్ అయినా కూడా వెయిట్ చేయొచ్చు, మీ మేడం దగ్గర డెలివరీ చేయించుకోవచ్చు అన్నారు. నేను ఇంకా బయటకు వచ్చి, అమ్మ మేడం ఇక్కడ మేడం కూడా ఇలాగే అంటున్నారు, బట్ నాకు వీళ్ళ పద్ధతి నచ్చింది అన్నాను. మేడం ఉండేసి నా పిచ్చి భయం కూడా బయట పెట్టాను, ఇలా వాటర్ బ్రేక్ అయ్యో అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు, అలా ఏం కాదు, అవుతూ ఉండొచ్చు మేబీ, బట్ ఎక్కడో 100 మెంబర్స్లో ఒకరికి అలా జరుగుతుంది కానీ అలా అవ్వదు అన్నారు. తర్వాత చాలామంది చెప్తున్నారు నాకు సర్వికల్ ఎగ్జామినేషన్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది అలాగా అనేసి. సో నా భయం కూడా చెప్పాను. మేడం ఉండేసి అలా ఏమి ఉండదు, మీరు పడుకోండి అని చెప్పారు. ఫస్ట్ 1 ఫింగర్ పెట్టేసి చేశారు, అస్సలు పెయిన్ తెలియలేదు. తర్వాత 2 ఫింగర్స్ పెట్టేసి చేశారు, అస్సలు పెయిన్ అనిపించలేదు. 2 ఫింగర్స్ పెట్టి ట్విస్ట్ చేశారు, అప్పుడు కూడా పెయిన్ చేయలేదు. ఇంకొంచెం వెడల్పు చేసి ట్విస్ట్ చేశారు, అప్పుడు పెయిన్ అనిపించింది. అప్పుడు ట్రూ పెయిన్ తెలిసిందనమాట. మేడం పెయిన్ అనిపిస్తుంది అని చెప్పాను. అప్పుడు అన్నారు, లేదండి మీరు యాక్టివ్ లేబర్లో ఉన్నారు, 3 సెంటీమీటర్స్ ఆల్రెడీ డైలీట్ అయిపోయింది అన్నారు. మేడం నాకు పుష్ చేయాలి అని బాగా అనిపిస్తుంది, ఏదో వచ్చేసినట్లు అనిపిస్తుంది బయటికి, అర్జెంటుగా పుష్ చేయాలనిపిస్తుంది. ఈ సెన్సేషన్ నాకు ఆఫ్టర్నూన్ దాదాపు 12:45 అరౌండ్ 1 నుంచి అనిపిస్తుంది అని చెప్పాను అనమాట. అంటే అదేనండి, మీరు ట్రూ లేబర్ అంటే యాక్టివ్ లేబర్లో ఉన్నారు, మీకు డెలివరీ పెయిన్సే వస్తున్నాయి అంటే. బట్ నాకు అంత పెయిన్స్ తెలియట్లేదు మేడం అంటే, మేబీ లక్కీయే కదా. అండ్ మీకు చెప్పాలంటే ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది మీ ప్రోగ్రెస్ అనేది. ఎందుకంటే చాలామందికి డెలివరీస్కి 1 సెంటీమీటర్ డైల్యూట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ మీకు చెప్పిన ప్రకారం మనం చూసుకుంటే మీకు లైక్ మీరు చెప్పడం ఏంటి 3 నుంచి బాగా అంటే కొంచెం 5% తెలుస్తుంది అలా మాట్లాడుతున్నారు కదా. అలా చూస్తే పెయిన్స్ డైలేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, అండ్ మీకు పెయిన్ కూడా తెలియట్లేదు, పుషింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. అంటే మీరు ఇంటికి వెళ్ళేసి మేము బ్యాగ్స్ అది తీసుకొని లేదా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాము అన్నంత టైం కూడా ఉండదు మీకు. మేబీ ఇంటికి వెళ్ళే లోపల కూడా డెలివరీ అయిపోవచ్చు, చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఉంది, మీకు డెలివరీ అయిపోతుందేమో. సో బెటర్, మీకు 2 అవర్స్లో డెలివరీ అయిపోతుంది, ఉండి జాయిన్ అయిపోండి అన్నారు. ఆ తర్వాత మేము ఉండేసి, మేడం అంటే బేసిక్గా 37 వీక్స్ ఫుల్ టర్మ్ అంటారు కదా, అంటే నా 37th వీక్ ఇంకా రన్నింగ్ కదా అంటే, అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదులేండి, మీకు పీడియాట్రిషియన్ ఉంటారు. అండ్ ఆ వీక్స్తో పోల్చుకుంటే మీకు 9th మంత్ వచ్చి 4th డే, జస్ట్ 4th డే, 9th మంత్ వచ్చి 4th డే. బట్ మీకు 37th వీక్ ఉందంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది కదా. కొంతమందికి 9th మంత్ వచ్చినా కూడా 34 వీక్సే ఉంటాయి. బట్ మీకు 37th వీక్ ఉందంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది, అండ్ బేబీ వెయిట్ కూడా చాలా బాగుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పేశారు. సో మేము ఇంకా అలా డెలివరీకి ఇంకా ప్రొసీడ్ అయిపోయాం అనమాట. నాకేం అంత పెయిన్స్ ఏం తెలియలేదు, బేసిక్గా పుషింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండిందని చెప్పాను కదా. సో అలాగా ప్రోగ్రెస్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత ఇంకా డెలివరీకి రెడీ చేస్తూ ఉంటారు కదా. సో మనకి వెనక కోట్ వేసేసారు. నాకు ఇనమా అయితే ఏం చేయలేదు, చాలామందికి ఇనమా చేస్తారు, నాకైతే ఇనమా ఏం చేయలేదు. ఎందుకు అంటే నన్ను అడిగారు ఏ టైంకి తిన్నారు అనేసి. తినేసి కూడా చాలా టైం అయింది. సో ఏమన్నారంటే ఏం అవసరం లేదు, తనకి పెయిన్ వస్తుంది, తనకి యాక్టివ్ లేబర్లో ఉంది కదా, ఏం అవసరం లేదు అన్నారు.
ఏం చేయలేదు. నాకైతే ఏం చేయలేదు. బట్ అది డెలివరీలో ప్రతి ఒక్కరికి అది ఏ డెలివరీ అయినా సరే క్యాప్ ఏసేస్తారనమాట. ఐవీ అయితే కూడా పెడతారు. నాకు పెయిన్స్ అయితే బేరబుల్‌గానే ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా నన్ను అంటే పుష్ అంటారు కదా! అప్పుడు అడిగారనమాట. అంటే మా డాక్టర్ కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారనమాట. నీకు బేబీ గర్ల్ ఇష్టమా, బేబీ బాయ్ ఇష్టమా అని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే నేను ఉండేసి నాకు పాపే కావాలి అంటే ఎవరో అన్నారు, చాలామంది మదర్స్ బాబు కావాలంటారు కదా, అంటే లేదు నాకు పాపే కావాలి, పాప చాలా ఇష్టం, పాప కావాలి అనేసి. తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత మేడం బయటకు వచ్చింది, బేబీ బయటకు వచ్చిన తర్వాత మేడం అడిగారు నన్ను, పాప అనుకుంటున్నావా బాబా అనుకుంటున్నావా అని ఆ క్షణం అడిగారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు పాప కావాలంటున్నాను కదా అనేసి, మేడం నాకు పాప కావాలి అన్నాను. అప్పుడు వెంటనే తీసేసి పని నాకు ఇచ్చారనమాట. నిజంగా సూపర్ ఫీల్ అసలు అది. వన్స్ మన హార్ట్ మీద ప్లేస్ చేస్తే బేబీని, నిజం అది ప్రతి ఒక్క మదర్, ప్రతి ఒక్క ఉమెన్, అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫేజ్ అనమాట ఇది. నిజం, ఏది గుర్తుండదు. 9 months మనం ఎన్ని బాధలు పడ్డా ఏది గుర్తుండదు. తీసి అలా ఇచ్చారు. ట్రస్ట్ మీ, ది బెస్ట్ ఎవర్ ఫీలింగ్ తెలుసా అసలు వరల్డ్లో. ఎంత బెస్ట్ ఎవర్ ఫీల్ అంటే, జుట్టు వేసేసుకొనేసి రెడ్ లిప్స్ వేసుకొని కళ్ళు టింగ్ 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 అని చూస్తూ అసలు ఎంత క్యూట్గా ఉందండి, సూపర్ ఉంది. నేను ఆ నిమిషంలో అన్న ఒకే మాట పెద్దగా అరిచేసాను, బుజ్జి మనకి పాప పుట్టేసింది, మనకు కావాల్సిన బుజ్జి పాప పుట్టేసింది అని పెద్దగా అరిచాను. మేడం ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పండి పాప పుట్టింది అని చెప్పండి అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఎలా ఏడుస్తుందంటే, దాన్ని తీసి ఇలా పట్టుకొని ఇట్లా ఇస్తారు కదా, అది వదిలేదాకా ఒకలా ఉంది, వదిలేసి ఇచ్చిన తర్వాత అని పెద్దగా ఏడుస్తుంది. కానీ చెప్తున్నాను కదా, ఆ ఏడుపే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే తల్లి లైఫ్లో బేబీ ఏడిస్తే ఎప్పుడు హ్యాపీగా ఉండరు, కానీ ఫస్ట్ టైం పుట్టిన తర్వాత ఏడుపు వినిపించిన తర్వాత తల్లికి అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. ఆ తర్వాత ఆ ఏడుపు వినగానే పాప అని చెప్పగానే నాకు బయట వాళ్ళ హ్యాపీనెస్ తెలియట్లేదు కదా, అంటే నేను చూడలేదు కదా. తర్వాత పన్వీని తీసుకెళ్ళేసి, నేను చెప్పాను కదా పీడియాట్రిషియన్ వాళ్ళందరూ చెక్ చేశారనమాట. పన్వీని తీసుకెళ్ళి చాలా హెల్తీగా ఉంది పాప. అండ్ అంటే మీరు అనుకున్నట్లు భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా చాలా హెల్తీగా ఉంది. అండ్ అంటే పుట్టిన వెంటనే యూరిన్ కూడా పాస్ చేసేసింది. ఆ తర్వాత 1/2 అవర్కి మోషన్ కూడా పాస్ చేసేసింది. అంటే మేము రూమ్లోకి వచ్చేయంగానే మోషన్ కూడా పాస్ చేసేసింది అనమాట. సో చాలా హెల్తీగా ఉంది అని చెప్పారు. సో మదర్స్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, డాక్టర్స్ ప్రెడిక్ట్ చేసేవి లేదా అంటే చుట్టుపక్కల ప్రెడిక్ట్ చేసేవి ఏవి కరెక్ట్ కాదు. వన్స్ బేబీ వరల్డ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏంటంటే మనల్ని బేబీ ఇలా కొంచెం అలా అని కొంతమంది భయపెడుతూ ఉండొచ్చు. బట్ అదంతా కూడా ఏంటి అంటే మనం ట్రస్ట్ చేయడానికి లేదు. బయటకు వచ్చిన తర్వాతే నేను చెప్పాను కదా ప్రణంలో నన్ను ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి ఎంత భయపడ్డాను అనేసి. బట్ అదేం లేదు, కరెక్ట్గా 8:58 PM పన్వి పుట్టిందనమాట. ఆ తర్వాత నేను ఏంటంటే రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆబ్వియస్లీ నాకు స్టిచెస్ వేస్తూ ఉంటారు కదా, పన్విని ఫస్ట్ అమ్మ వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్తే నేను నెక్స్ట్ పన్వి వెనకాల తీసుకెళ్లారనమాట. అయితే నేను పిచ్చిదాన్ని, కాకపోతే డాక్టర్ని అక్కడ కూడా అడుగుతూ ఉన్నాను, ఏంటంటే మేడం ఎవరిలా ఉందో చెప్తారా, ఎవరిలా ఉందో, క్యూట్గా ఉందో, ఇవన్నీ అడుగుతూ ఉన్నాను. నాకు ఇంకా తెలియలేదమ్మా, క్లీన్ చేయడానికి తీసుకెళ్ళారు కదా అన్నారు. తర్వాత నేను దారిలో వెళ్తున్నప్పుడు కూడా మా అన్నయ్యని అడుగుతూ ఉన్నాను అనమాట. అన్నయ్య చందు అన్నయ్యని అడుగుతున్నాను, అన్నయ్య ఎవరిలా ఉంది చెప్పండి, ఎవరిలా ఉందంటే తెలియట్లేదురా అంటే ఎలా ఉంది తెలియదు. అందరికీ హ్యాపీనెస్ అనమాట. అయితే ఫస్ట్ విజయాకి ఎత్తుకుందంట పన్విని.
గోపి చూసాడంట. గోపి కళ్ళల్లో నుంచి నీళ్ళు ఇలా తిరిగిపోయాయంట. ఆ, నేను రూమ్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పన్వి ఉందని చెప్పాను కదా. రూమ్లోకి వచ్చిన తర్వాత పన్విని స్వాడేజ్ చేయమని ముందు నుంచే చెప్పాను అమ్మకి. స్వాడేజ్ చేసి చూపించమన్న తర్వాత నేను అసలుకి ఎవరి ఫేస్ చూడాలనుకోలేదు. ఫస్ట్ గోపిని బుజ్జి నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాను. అప్పుడు చెప్పాడు ఎంత హ్యాపీగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్, చాలా 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 హ్యాపీగా ఉంది అని చెప్పాడు. నిజంగా పన్విని అంటే క్లీన్ చేయకముందు చూశాను కదా, క్లీన్ చేసిన తర్వాత చూశాను ఇంకేం అక్కర్లేదు నా లైఫ్కి, ఇంకేమీ అక్కర్లేదు. థ్యాంక్ యూ గాడ్, నేను ఈరోజు కూడా రుణపడి ఉంటాను. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది చెప్పలేని ఒక తీపి అనుభూతి అనమాట. ఆ తర్వాత పన్విని తీసుకున్నాను, దాన్ని ముద్దాడుకున్నాను. అంటే అమ్మ వాళ్ళు, మా అమ్మ ఏమంత ముద్దాడినా కూడా నిజంగా ఒక తల్లికి తన బిడ్డ ఎప్పుడు ముద్దే, ఎప్పుడు కూడా ముద్దే. నాకు ఈవెన్ అమ్మ కూడా థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే నువ్వు నాకు లైఫ్లో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే ఏమో అన్నట్లుగా అంత హ్యాపీగా చెప్పింది అనమాట. ఆ తర్వాత పీడియాట్రిషియన్ కూడా వచ్చింది. చాలా హెల్తీగా ఉంది పాప. హాఫ్ అన్ అవర్కే మోషన్ పాస్ చేసేసింది. వాష్రూమ్ టాయిలెట్ కూడా వెళ్ళిపోయింది పుట్టిన వెంటనే. సో చాలా హెల్తీగా ఉంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకంతకంటే నేనేం చెప్పలేను, అందుకంటే ఇంకేం చెప్పి కూడా మీ రుణం ఎవరిది తీర్చుకోలేను. సో ఇదండి నా లేబర్ అండ్ డెలివరీ స్టోరీ అనమాట. సో ఈ తర్వాత అది కూడా నేను కంటిన్యూ చేస్తాను. అండ్ తర్వాత బేబీ జాండీస్ అనేది కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 వీక్ వచ్చింది, దాని నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యా మేము అందరం అనేది కూడా చెప్తాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా కూడా ఇది నా ఎక్స్పీరియన్స్. పన్వికి ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇప్పుడే ఎందుకు ఈ వీడియో చేశానంటే పన్వి బర్త్డే December 18th రాబోతుంది. సో ఈ వీడియో ఒక గుర్తుగా ఇలాగే ఉంచేస్తాను నేను ఎప్పటికీ కూడాను. బుజ్జి తల్లి, అమ్మ లవ్స్ యూ సో 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 మచ్ తల్లి, సో మచ్. ఈ వీడియో నువ్వు చూసేంత ఏజ్, చూసిన నీకు అర్థమయ్యేంత ఏజ్ కాదు ఇప్పుడు, బట్ చూసేటప్పటికి ఏమో తెలియదు నువ్వు ఎలా ఫీల్ అవుతావో. బట్ అమ్మ లవ్స్ యూ సో మచ్. అమ్మనే కాదు అందరికీ నువ్వు అంటే చాలా 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 పిచ్చి. ఈ లవ్ యూ సో మచ్ బుజ్జి బంగారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు డెలివరీ స్టోరీస్ వినడం చాలా ఇష్టం. సో మీ ఎవరైనా కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. మనం ఈ వీడియో లేదా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.